అవతార్ ఈస్ టెక్నికలీ బ్రిలియంట్ ఫిలిం, అది మన అందరికీ తెలుసు. కానీ ఎందుకు? వై అవతార్ ఈస్ కన్సిడర్డ్ ద ఓన్లీ టెక్నికలీ బ్రిలియంట్ ఫిలిం? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆల్ అదర్ ఫిల్మ్స్? టెక్నికల్లీ ఈ సినిమాని ఎందుకు తోపు? మిగిలిన సినిమాల్లో లేని విషయం ఈ సినిమాలో ఏముంది? అవతార్కి ముందు వచ్చిన 3D మూవీస్ ఎలా ఉండేవంటే వాటిని 2D లో తీసి 3D గా కన్వర్ట్ చేసేవాళ్ళు. అలా కన్వర్ట్ చేసిన మూవీని 3D గ్లాసెస్ పెట్టుకొని చూసేటప్పుడు ఆ బ్రైట్నెస్ తగ్గిపోయేది అనమాట, డిమ్ గా కనిపిస్తుంది పిక్చర్. దీని గోస్టింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇది మనలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. 3D గ్లాసెస్ పెట్టుకొని మూవీ చూసేటప్పుడు మూవీ డార్క్ అయిపోతుంది, డిమ్ అయిపోతుంది. వెంటనే మనం తీసి గ్లాసెస్ సరిగ్గా ఏమో క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకొని చూస్తాం, స్టిల్ అలాగే ఉంటది. స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెళ్ళి మార్చుకొని వస్తాం, స్టిల్ పిక్చర్ డిమ్ గానే ఉంటది. ఈ ప్రాబ్లమ్ ని రోబో 2.0 చూసేటప్పుడు మనలో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. కానీ 3D ఇష్యూ కాదు, ప్రొజెక్టర్ ఇష్యూ. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. 2009 లో రిలీజ్ అయిన అవతార్ మూవీకి జేమ్స్ కెమెరూన్, వెట్టా డిజిటల్ అండ్ పాయినిట్, సోనీ లాంటి కంపెనీలతో టైఅప్ అయి 125 to 130 crores ఖర్చు పెట్టి ఒక 3D ఫ్యూజన్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు. 3D ఫ్యూజన్ కెమెరా ఇది మూవీని లైవ్ లో 3D లో క్యాప్చర్ చేస్తుంది. ఇది మన హ్యూమన్ ఐని రెప్లికేట్ చేసేటట్టు ఉంటది అనమాట. అంటే ఒకే రిగ్ లో 2 హై డెఫినిషన్ స్టీరియోస్కోపిక్ కెమెరాస్ ఉండి అది లైవ్ యాక్షన్ ని మన లెఫ్ట్ ఐ రైట్ ఐ ఎలా అయితే చూస్తుందో అలా సిమిల్టేనియస్ గా క్యాప్చర్ చేస్తుంది. అలాంటి కెమెరాని ఇంట్రడ్యూస్ చేసి అవతార్ కంటే ముందు U2 అనే మూవీతో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇలాంటి కెమెరాస్ వల్ల ఆ గోస్టింగ్ ఎఫెక్ట్ అనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మనకి ఎగ్జాక్ట్ బ్రైట్నెస్ 2D లో చూసినట్టే ఎక్స్పీరియన్స్ చేసేలాగా తీసుకొచ్చారు. అవతార్ మూవీలో అంతకు ముందు ఉండే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కంటే 6 times ఫాస్టర్ ఉండే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని తీసుకొచ్చారు. స్కల్ క్యాప్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కల్ క్యాప్ కెమెరాస్ ఎలా అంటే హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ ని, అంటే యాక్టర్ ఎక్స్ప్రెషన్స్ ని 100% ఎగ్జాక్ట్ గా తీసుకెళ్లి అవతార్స్ లో రెప్లికేట్ చేయగలుగుతాయి. అంటే ఆ నావీ బాడీస్ లో రెప్లికేట్ చేయగలుగుతాయి. అందుకనే మనం అవతార్ మూవీ చూస్తున్నప్పుడు ఆ అవతార్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జాక్ట్ గా ఒక హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ లాగే ఉంటాయి. ఏదో ఒక బొమ్మ నటిస్తున్నట్టు అనిపించదు. అంతేకాకుండా వర్చువల్ కెమెరాస్ వాడారు. ఈ వర్చువల్ కెమెరాస్ ఎలా ఉంటుంది అంటే మానిటర్ మీద యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో చేసే CG వర్క్, ఆ అడవి అదంతా మానిటర్ మీద చూపిస్తుంది అనమాట. ఈ కెమెరాస్ వల్ల చాలా రియలిస్టిక్ గా సీన్ తీసే అవకాశం ఉంటది. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఇంత మంచి టెక్నాలజీస్ వాడి ఒక ఇమాజినరీ వాడిని చాలా రియలిస్టిక్ గా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేయడానికి కష్టపడ్డారు. ఇక్కడ అవతార్ మూవీ స్టాండ్ అవుట్ ఫిల్మ్ అయిపోయింది అన్ని ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే. దీనికి వరల్డ్ వైడ్ గా చాలా క్రేజ్ వచ్చింది ఫస్ట్ పార్ట్ కి.